ఓకే 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 బండారు వంశీ గారు. సీల వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడేమో శేఖర్ రెడ్డి గారేమో చట్టంలో ఎక్కడా లేదంటున్నారు. వాస్తవంగా అయితే చట్టంలో ఆ అంశాన్ని ఎక్కడా చట్టబద్ధంగా అయితే లేదు. కాకపోతే ఈ అలవెన్సెస్ యాక్ట్ వీటి ప్రకారం వాళ్ళకి ఆ హోదా ఇస్తే కొన్ని అలవెన్స్లు ఇవ్వాలి, కొన్ని ప్రభుత్వ ప్రజాధనాన్ని వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఒక ఎమ్మెల్యే గెలిచిన అతనికి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వడం వల్ల ప్రజాధనం వేస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. కానీ 1/10 మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ముందుగా రాజు గారు మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రుడు శేఖర్ రెడ్డి గారికి, కీర్తన మేడం సోదరికి, అలాగే వంశీకృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనలు. ముఖ్యంగా రాజు గారు, గత ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పదం మీద ఉన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని. అసలు ప్రతిపక్ష హోదా ఇప్పుడు 4-5 ఉదాహరణలు మీరు చెప్పారు. శేఖర్ రెడ్డి గారు కూడా రాజ్యాంగం అది తీసుకొచ్చి చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నా ఫండమెంటల్కి వచ్చేదంటే మనం ఎక్కడ దాకా 1984లో టీడీపీకి ఇవ్వలేదు, 98లో ఇవ్వలేదు, లేకపోతే 2020 ఈ కాదండి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మనం మళ్ళీ రీడ్ చేసుకొని చూస్తే, ఈ మధ్య నిన్న కూడా చూస్తూనే ఉన్నాం మనం సోషల్ మీడియాలో, అది అర్థమైపోతుంది కదా. చంద్రబాబు నీకు 23 సీట్లు ఉన్నాయి, ఒక 5-6 లాగితే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది, తీసేస్తా ప్రతిపక్ష హోదా అని అన్నాడు కదా. దేని ఏ ఉద్దేశంతో అన్నాడు? ఆ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలంత తిక్కలోడు పిచ్చోడు కాదు కదా. రెండవది, అసలు ఇన్ని ఉదాహరణలు ఉంది సార్. పక్కన తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం వాళ్ళకి ఏమన్నా ప్రతిపక్ష హోదా ఉందా? వాళ్ళ 10 సీట్లు లోపేగా, 7 నాకు తెలిసి 8 అనుకుంటాను. ఓవైసీ గారికి ఎంత టైం ఇస్తుందండి సబ్జెక్ట్ మాట్లాడుతుంటే? చూస్తున్నాం కదా అసెంబ్లీ సమావేశాలని, ఎంత సబ్జెక్ట్ నుంచి అసలు ఒక్కళ్ళతో. ఇందాక మన సోదరు వంశీకృష్ణ చెప్పినట్టు కానీ గతంలో కూడా సిపిఎం నాయకులు కూడా ఎంతసేపు మాట్లాడేవాళ్ళు సబ్జెక్ట్ ఉండి. జయప్రకాష్ నారాయణ గారిని మనం కూడా చూసాము, అంతకుముందు సిపిఎం నాయకులను కూడా చూసాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది కాకుండా అసలు మేము అసెంబ్లీకి రానున్న తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళారు, సంతోషం. మేమందరం ఆశ్చర్యం, నిజంగా ఆనందపడ్డాం. ఎందుకంటే ప్రతిపక్షం అనేది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, మనం ఇచ్చేది కాదండి, ఎవరు ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఓటు శాతం ఇచ్చారు నాకు అంటున్నారు. అందుకే ఈ ఓటు శాతం గురించి పదే 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 మాట్లాడుతున్నారు. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు జర్మనీకి ఎక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే అక్కడ మన రాజ్యాంగం కాదు, అక్కడ వేరే ఓటు శాతాన్ని బట్టి అక్కడ ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా మన శేఖర్ రెడ్డి గారికి, వైసీపీ మిత్రులందరికీ కూడా, మీరు ముందు అసెంబ్లీకి వెళ్ళండి. మైక్ ఇస్తారా ఇవ్వరా, మనం మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తే ప్రజల్లో వాళ్ళే చులకనైపోతారు కదా. పైగా నిన్న అసెంబ్లీకి వెళ్ళటం కూడా అదంతా ఒక డ్రామా లాగే ఉంది తప్ప. మరి ఇప్పుడు నిన్న నిజంగా మాట్లాడితే వాస్తవంగా నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం, ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఆ లెక్కల్లోకి రాదు. ఒక్క రోజు, ఈ రోజు నుంచి అసలైన అసెంబ్లీ సెషన్స్ శేఖర్ గారి అధ్యక్షతలో జరుగుతాయి. ఈ రోజు మరి వెళ్ళాలి కదా, ఈ రోజు అన్నా వెళ్ళాలిగా. వెళ్ళకపోతే మరి ఇప్పుడు పోయిద్దిగా ఆ సభ్యత్వం. రేపు ఇప్పుడు మరి ఇక నుంచి మళ్ళీ 60 రోజులు, ఇప్పటికే 15 రోజులు 12 రోజులు జరిగి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకొక 50 రోజులు, ఈ టిప్పులో ఒక 20 రోజులు 30 రోజులు పెడతారు. ఇంకోసారి 20 రోజులు 30 రోజులు పెడితే 60 రోజులకు పోయితే రాజ్యాంగంలో రాసే ఉంది. ఇంకోటి, రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు 18 మంది ఉంటేనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తామని లేదంటాడు శేఖర్ రెడ్డి గారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాసి ఉన్నదాన్నే మనం అమలు చేయట్లా. రాజ్యాంగంలో రాసే ఉంది, ప్రతిపక్ష నాయకుడికి 10% ఓటు ఉన్న అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో 10% వస్తేనే ప్రతిపక్ష నాయకుడు హోదా. ఉదాహరణకు 2019 శేఖర్ రెడ్డి గారు చెప్పిన 2019లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 51 సీట్ వచ్చిందండి. ప్రతిపక్ష హోదా అంటే 54, 55 రావాలి, 544 కాబట్టి 56 రావాలి. కానీ ఇవ్వాల, ఇచ్చారా? మన అందరికి తెలుసు కదా, 5 ఏళ్ల క్రితమే కదా శేఖర్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా రాలేదు. ఇప్పుడు 100 సీట్లు 99 సీట్లు వచ్చింది వచ్చింది. ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారి కానీ లేకపోతే మిత్రులకి, మన మిత్రులందరికీ, ప్యానెల్ మిత్రులకి ఒక చిన్న సజెషన్, సలహా. మీరు మాట్లాడేటప్పుడు భాషని అందరూ
ముఖ్యంగా అధికార ప్రతినిధులుగా వచ్చే శేఖర్ రెడ్డి గారు కానీ ఆ వైసీపీలో వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నారు, మోతాదు ఎక్కువగా ఉంది. అది తగ్గించుకుంటే చాలా మంచిది, ప్రజలు గౌరవిస్తారు. మీ మిగతా మిత్రులందరికీ కూడా సలహా ఏంటంటే కొంచెం భాషను కొంచెం అనువదించుకోండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి మాట్లాడే భాషని. ఇంకోటి, ప్రభుత్వాలు ఏర్పడటం ప్రజల కోసం. మనం మాట్లాడేది మేము ఉద్యమాలు చేయడానికి మాకు మైక్ కావాలి, లేకపోతే మేము ప్రజల్లోకి రావడానికి మాకు టైం కావాలి, మైక్ ఇవ్వాలి అంటున్నాడు. కానీ మనకి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ గారు ఎమ్మెల్యేగా, జగనన్న గారు ఎంపీగా ఇద్దరే ఉన్నారు. ప్రజల్లోకి పోయి ఎన్ని ఉద్యమాలు చేశామండి, మనకు గుర్తుండొద్దా? ఇప్పుడైనా ఏంటి అర్థం మనకి ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేయడానికి? ప్రజల తరపున పోరాడండి. అవన్నీ ఓకేలండి, అవన్నీ ఓకేలే. శీలా వెంకటేశ్వర గారు అనవసరమైన, ఇప్పుడు అవన్నీ అనవసరమైన కాన్సెప్ట్ మనకు వద్దు, అనవసరమైన సబ్జెక్ట్ వద్దు. చట్టం ఏం చెప్తే ఒక నిమిషం. శీలా వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు అనలిస్ట్ గా కాదు, మీరు అనలిస్ట్ గా రెండు వైపులా కూడా బ్యాలెన్స్ చేయాలి. మీరు కూడా వైసీపీని అనడం కరెక్ట్ కాదు. సరే ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఇందాక నుంచి మీరు చూపిస్తున్నారు, బట్ నాకున్న పరిమితుల ఓకే ఓకే వెంకటేశ్వర గారు తప్పకుండా శేఖర్ రెడ్డి గారు మాట్లాడు.